జోగులాంబ గద్వాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో వరి పంటలు నీట మునిగింది. ఇక మట్టి ఇండ్లు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఇండ్లు కూలిపోవడంతో కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ఇప్పటికే జోగులాంబ జిల్లా కలెక్టర్ సంతోష్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. ఇక గద్వాల్ మండల రేకులపల్లి గ్రామంలో ప్రతి ఏటా పంట పొలాలు నీటి మునుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక టీఎస్జీఎన్ కు అధికారులు ప్రతి ఏటా పొలాలను తీసుకుంటామని నీటిని వదలడంతో మునిగిపోతున్నాయని వాపోయారు. వారం రోజుల క్రితమే వరి నాట్లు వేసుకున్నా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటిదొట్టి మండలం కొండాపురం గ్రామంలో 2 మట్టి ఇండ్లు కూలిపోయాయి. సాంబతి ఒక్కన చివరి పడుతుంది రాత్రి ఎవరు పరిహారం అందించాలని ఇల్లు పడుతుంది. పేరు లేదు, ఎవరు లేరు. ఏమి పరిస్థితి ఎవరు పట్టిస్తున్నారు, ఎవరు పడి కాపులు పడుతున్నారు, ఎవరు పట్టిస్తున్నారు. ఇప్పుడు మన పడిపోయింది ఇల్లు 3 రోజులే. 3 రోజులు మొత్తం పడిపోయింది. ఇది ఇప్పుడు 3 బాంబులు వచ్చిండే. సాంబతి ఒక్కన చివరి పడుతుంది రాత్రి ఎవరు లేరు. నాకు దిగులేని